Hey guys, this is Suman. I am from Varangal. So in this video, thumbnail మీరు చూసి ఉంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకంగా ఓన్లీ మహిళలకే 11,000 రూపాయలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో ఎలా క్రెడిట్ చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 11,000 రూపాయలు మహిళలకు ఓన్లీ కేవలం మహిళలకు మాత్రమే వారి అకౌంట్లో డైరెక్ట్గా నేరుగా పడేస్తుంది అన్నట్టు. అంటే నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుందని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అన్నట్టు. సో ఆ వీడియో గురించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ ఆన్లైన్ చేసేయాలి. సో అది కాకుండా ట్విస్ట్ ఏంటిదంటే మనం పోలింగ్ చేసే ఈ నెల 13వ తారీఖు రాకముందే బిఫోర్ 4 డేస్కే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది అన్నట్టు. సో 9th ఈవినింగ్ వరకే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుందని ఆర్టికల్ వెళ్ళిపోయే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే చాలామంది చూసేసి వెళ్ళిపోతున్నారు. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు రోజు వస్తూ ఉంటాయి అన్నట్టు. సో వీడియోలో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామంది అయితే ఫేక్ అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. సో ఫేక్ అయితే కాదండి, 100% జెన్యూన్ న్యూస్ అన్నట్టు. సో గూగుల్ న్యూస్లో వచ్చేది అది 100% అప్లోడ్ అయ్యి వచ్చిన తర్వాతనే అది జెన్యూన్ న్యూస్ అని ఆ ఆర్టికల్ని నేను తీసుకొచ్చి నేను మీకు చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో కేంద్ర ప్రభుత్వం అనేది మనకు ఒక స్కీమ్ అన్నట్టు ఇది. సో చాలామందికి తెలియదు ఏంటిదంటే ఒక్కో మహిళకు 11,000 రూపాయలు అందజేస్తుందని చెప్పొచ్చు. సో హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ముందు అయితే లైక్ అయితే చేసేయండి. సో స్త్రీలు మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణీ స్త్రీలకు కోసం అయితే ఒక ముఖ్యమైన పథకం అమలు చేయడం జరిగిందని చెప్పేసి, సో తద్వారా మహిళలకు పౌష్టికాహారం మరియు శిశువులకు ఆహారం కోసం అయితే ఆర్థిక సహాయం పొందవచ్చు అని చెప్పేసి ప్రధానమంత్రి మాతృత్వ వందన్ యోజన అనే స్కీమ్ ద్వారా అయితే ఈ 11,000 జమ చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. సో దీనికి నివారించడానికి అయితే ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అని చెప్పేసి స్కీమ్ పెట్టిందని చెప్పొచ్చు. సో ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటిదో అయితే ఎవరైతే మనకు ప్రెగ్నెంట్ కానీ లేకపోతే డెలివరీ అయిపోయిన వారు ఎవరు ఉంటారో సో వారైతే ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో ఒక మహిళకు మొదటిసారి అంటే ఫస్ట్ కాన్పకి అయితే 5,000, రెండవసారికి అయితే 6,000, అలా 2 టైమ్స్ మీకు 11,000 అనేది ఇస్తుందని చెప్పొచ్చు. సో మీ సంబంధించిన అంగన్వాడీ సెంటర్లు ఎక్కడ ఉంటుందో సో అక్కడ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు అన్నట్టు. సో అంగన్వాడీ సెంటర్ ద్వారా అయితే 2,000 వస్తుందంట. సో ఆడబిడ్డ అయి పుడితే 3,000 వస్తుందని చెప్పేసి ఉంటుంది. సో ఎవరు అర్హతులు అని చెప్పొచ్చు, ఎలిజిబుల్ ఎవరంటే మినిమం 19 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పొచ్చు. సో అలాగే రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్, అంటే మీకు అంగన్వాడీ సెంటర్లో ఒక బుక్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, సో దాని మీద రాస్తారన్నట్టు. సో దాంతోపాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే కులం, మీకు క్యాస్ట్ సర్టిఫికేటు, ఆదాయం సర్టిఫికేటు, నివాసం సంబంధించిన నివాసం సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు. ఇలాగ మీ అంగన్వాడీ సెంటర్లో ఇస్తారు కాబట్టి అది అవసరం లేదు. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.